హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రశాంతి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి మాటలు. వీడియో పెట్టయితే చాలా రోజులైపోయింది పోస్ట్ చేసి. ఈరోజు నేను మీతో ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలని వచ్చాను. నా మాటలు అయితే తప్పకుండా వింటారు కదా. మనం రోజు ఉదయం పూట కిచెన్లో చాలా హడావిడిగా పనులు చేస్తూ ఉంటాం కదా. ఎందుకంటే లంచ్ ప్రిపేర్ చేసి క్యారియర్లు పెట్టాలి, ఎట్ ఏ టైం టిఫిన్లు కూడా రెడీ చేయాలి. అంతేకాకుండా పక్క పనులు కూడా ఉంటాయి. చాలా చాలా హడావిడిగా చేస్తూ ఉంటాం పనులన్నీ కూడా. అలాంటప్పుడు ఒక్కోసారి వేడి గిన్నెలు పట్టుకోవడం కానీ, పాలు, నూనె లాంటి వేడి వస్తువులు పైన పడడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే మీరు ఏం చేస్తారు అంటే, ఇదండి, ఇది కలబంద, ఆలోవెరా, మనందరికీ తెలిసిన మొక్క. ఈ పైన ఈ స్కిన్ తీసేసేయండి. ఇలాగ వచ్చేస్తుంది. తీసేస్తే చూసారా, ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎక్కడైతే కాలిన గాయం ఉందో ఇలా అప్లై చేయండి. చూసారా, ఇలా ఒక 2-3 నిమిషాలు మనం అప్లై చేసామంటే చాలా చల్లగా ఉంది. చూడండి, అప్లై చేస్తుంటే మనకు ఆ మంట తగ్గిపోతుంది. 2 నిమిషాలు కానీ అప్లై చేస్తే ఆ మంట తగ్గిపోతుంది. మీకు ఇంకా మంటగా ఉంది అంటే ఇంకొక నిమిషము అలా అప్లై చేసి అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే మంట అనేది తగ్గిపోతుంది. మంట తగ్గిపోవడమే కాకుండా బొబ్బ కూడా రాదు. బొబ్బ కట్టేంత కాలినా కూడా బొబ్బ రాదు. వచ్చినా కూడా చాలా త్వరగా తగ్గిపోతుంది. అంతేకాకుండా మచ్చ కూడా పడదు. నాకు చూసారా, ఇద్దండి, ఇక్కడ నాకు ఒకసారి కుక్కర్ కాలింది. ఇదంతా కాలింది, చాలా కాలింది. అయినా కానీ నేను అప్పుడు ఇదే చేశాను, అలోవెరా పూసాను. 2 రోజులే పూసాను, ఎక్కువ రోజులు కూడా పూయలేదు. చూసారా, మచ్చ క్లోజప్లో చూస్తే కనిపిస్తుంది. మచ్చ ఇక్కడ అంతా పోయింది. అందుకనే చెప్తున్నాను, మనకు ఎప్పుడైనా కానీ అవసరమైనప్పుడు ఇలాగా అలోవెరా తీసి మీరు అప్లై చేశారంటే చాలా త్వరగా తగ్గిపోతుంది. చాలా కూల్గా కూడా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఉండాల్సిన మొక్క అండి. ఎందుకంటే ఎవరైనా మనకు చిన్న హెల్ప్ చేశారనుకోండి, అబ్బా దేవుళ్ళలాగా సమయానికి వచ్చారండి, మీ వల్ల నాకు త్వరగా పని అయిపోయింది, చాలా మంచి జరిగింది అని అంటుంటాం కదా. మరి ఈ కలబంద మన స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది. రోజు కూడా కొంచెం కలబంద నోట్లో వేసుకొని మింగేస్తే మన యూటరస్కి చాలా మంచిది. ఇన్ని మంచి గుణాలు ఉన్నటువంటి ఈ కలబందని అందుకే ఏమో మన పెద్దలు దేవతా వృక్షం అని చెప్తుంటారు కదా. కాబట్టి మీకు కూడా ఎప్పుడన్నా అవసరమైతే ఈ టిప్ని ఫాలో అవ్వండి. మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.